ఒకవైపు వార్తల సేకరణ, మరోవైపు యాడ్స్ అంటూ ప్రతినిత్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ సమాజ హితం కోసం అహర్నిశలు కృషి చేసేటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. జెమినై అనేటువంటి ఏఐని ఉపయోగించుకొని మనకు కావలసిన విధంగా ఒక వార్తా కథనాన్ని క్షణాల్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా అలా తయారు చేసుకున్న వార్తా కథనాన్ని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకు కావలసిన విధంగా ఈ ఏఐ వార్తను తయారు చేయడానికి మనం ఈ ఏఐకి ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేవి, ఆ ప్రాంప్టింగ్ ఏంటనేది ఒకసారి చూద్దాం. మనం ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కేవలం టెక్స్ట్ రూపంలోనే కాకుండా మనకు ఎవరైనా ప్రెస్ నోట్ ఇస్తే ఆ ప్రెస్ నోట్ని కూడా ఈ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి అప్లోడ్ చేయడం ద్వారా మనకు వెంటనే ఏఐ ఈ విధంగా వార్తను తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల వివరాలను డిపిఆర్ఓ గారు ఇలా పట్టికల రూపంలో ఒక ఇమేజ్ పంపిస్తే ఆ ఇమేజ్ను కూడా +పై క్లిక్ చేసి అప్లోడ్ చేయడం ద్వారా చూడండి మనకి ఏఐ ఎంత చక్కగా వార్తను క్రియేట్ చేసి ఇచ్చిందో మీరు స్పష్టంగా చూడొచ్చు. నేను ఆ ఇమేజ్ అప్లోడ్ చేయడం తప్ప మరి ఏమీ చేయలేదు. నేను ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నటువంటి గూగుల్ జెమినై అనేటువంటి ఏఐకి ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. నేను ఈ ఏఐకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఆ ప్రాంప్టింగ్ ఏంటనేది నేను చదువుతాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ క్రింది సమాచారాన్ని ఉపయోగించి ఒక పత్రికలో ప్రచురించదగిన వార్తను ఇవ్వండి. వార్తను ఈ క్రింది క్రమంలో మాత్రమే రూపొందించు. మొదటిది శీర్షిక. వార్తలోని ప్రధానాంశాన్ని ప్రతిబింబించేలా ఒక ఆకర్షణీయమైన టైటిల్ ఇవ్వాలి. వార్తకు తగిన ప్రధాన శీర్షిక ఉండాలి. ప్రధాన శీర్షిక అంటే మెయిన్ హెడ్డింగ్. ఎవరైనా ప్రధాన వక్త మాట్లాడినప్పుడు, ఇది వాయిస్ టైపింగ్ చేయడం జరిగింది, సో కాబట్టి అక్కడక్కడ మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, అర్థం చేసుకోవాలి. ఎవరైనా ప్రధాన వక్త మాట్లాడినటువంటి ముఖ్యమైన విషయాన్ని హెడ్డింగ్గా తీసుకోవాలి. ఆ తర్వాత ఆ ఈవెంట్ పేరు, ఎక్కడ జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, అందులో ఎవరెవరు పాల్గొని మాట్లాడారు అనేది ఇవ్వాలి. అవసరమైతే వార్తలోని విభిన్న అంశాలను వేరు చేస్తూ ఉపశీర్షికలు కూడా పెట్టవచ్చు, అంటే సబ్ హెడ్డింగ్స్. ఆ తర్వాత ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్, ఫస్ట్ లీడ్. వార్త దేని గురించి అనేది మొదటి వాక్యంలోనే స్పష్టంగా ఉండాలి. ఆ తర్వాత సందర్భం, ఆ సంఘటన లేదా సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగిందో వివరంగా పేర్కొనాలి. తర్వాత ప్రధాన అంశాలు, ముఖ్య వ్యక్తి, ఆ సమావేశానికి ముఖ్య వ్యక్తి మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు లేదా గణాంకాలను పారాగ్రాఫ్ రూపంలో వివరించాలి. తర్వాత ముగింపు, ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం లేదా తదుపరి కార్యాచరణను తెలుపుతూ ముగించాలి. అలాగే పాల్గొన్నవారు, చివరగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర అధికారులు లేదా ప్రముఖుల పేర్లు ఇవ్వాలి. ఇంకా అత్యంత కీలకమైనది ఏంటంటే వార్త ఫార్మాట్. సమాచారాన్ని పట్టికల రూపంలో కాకుండా పత్రికల్లో ప్రచురించే విధంగా పూర్తి స్థాయి వార్తా కథనం రూపంలోనే ఇవ్వాలి. ఆ తర్వాత భాష. వార్త పూర్తిగా తెలుగులోనే ఉండాలి, వెబ్సైట్ పేర్లతో సహా. మనం అందించే సమాచారంలోని ఏ ఒక్క చిన్న వివరాన్ని కూడా వదలకుండా అన్ని పాయింట్లను వార్తలో చేర్చాలి. బుల్లెట్ పాయింట్స్ వద్దు, వార్త మధ్యలో బుల్లెట్ పాయింట్స్ వాడకూడదు. అంతా ఒకే ప్రవాహంలా పారాగ్రాఫ్ రూపంలో ఉండాలి. లెంగ్త్ విషయానికి వస్తే నిడివి ప్రత్యేకంగా అడిగినప్పుడు తప్ప వార్తను మరీ చిన్నదిగా కాకుండా వివరాలన్నీ కవర్ చేస్తూ సమగ్రంగా రాయాలి. ఇక స్ట్రక్చర్, నిర్మాణం విషయానికి వస్తే వార్తను రాసేటప్పుడు
ఆ డేట్ లైన్ మీది ఏ పత్రిక అయితే ఆ పత్రిక పేరు మీ డేట్ లైన్ను చేర్చి ఇవ్వమని రిక్వెస్ట్ చేయటం. వార్తను రాసేటప్పుడు మన తెలంగాణ జనగామ ఎడ్యుకేషన్ అంటూ మీ డేట్ లైన్తో ప్రారంభించమని రిక్వెస్ట్ చేయాలి. ఈ డేట్ లైన్ను మెయిన్ హెడ్డింగ్ లేదా సబ్ హెడ్డింగ్ తరువాత అంటే వార్త ప్రారంభంలో ఉండాలి అని ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత నాకు డిపిఆర్ఓ నుంచి వచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ ఈ టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయటం జరిగింది. సో ఆ తర్వాత మనకి వార్తను తయారు చేయడానికి ఈ ఏఐ తీసుకున్న సమయం ఎంత అంటే కనీసం 20 సెకండ్స్ కూడా ఉండదు. అంత ఫాస్ట్గా ఈ వార్తను మనకి ఈ ఏఐ సరైనటువంటి క్రమంలో తయారు చేయటం జరిగింది. సో ఇలా మీరు ఏదైనా ఒక కార్యక్రమంకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నీ మీరు నోట్ చేసుకోవటం అలవాటుగా మీరు నోట్ చేసుకుంటూ ఉంటారు. సో వాటిని ఇక్కడ పేస్ట్ చేసి ఒక న్యూస్ రూపంలో ఒక వార్తా కథనం రూపంలో ఇవ్వమని మీరు రిక్వెస్ట్ చేస్తే ఈ ఏఐ మనకు క్షణాల్లో వార్తను తయారు చేసి ఇస్తుంది. మీరు ప్రతిసారి ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ ఫైల్లో మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్కి ఆ ఏఐ గుర్తుపెట్టుకొని మీరు ప్రతిసారి ఇక్కడ చూపిస్తాను, నెక్స్ట్ ఐటెం కూడా చూపిస్తాను. రెండవసారి నేను ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండానే ఆ ప్రెస్ రిలీజ్ ఆ టెక్స్ట్ ఏదైతుందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి నేను వార్తను తయారు చేయమని రిక్వెస్ట్ చేశాను. అప్పుడు మళ్ళీ వార్తను క్షణాల్లోనే తయారు చేసి ఇవ్వటం జరిగింది. సో ఈ రకంగా మనకి ఏఐ వార్తా కథనాలను అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా సరైనటువంటి చాలా చక్కటి పత్రికా భాషలో ఇవ్వటం జరుగుతుంది. సో ఇది మన జర్నలిస్టులందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇలా మనకు ఏఐ ద్వారా మనం తయారు చేసుకున్నటువంటి వార్తా కథనాన్ని ఇదే ఫైల్లో కాకుండా వేరే ఫైల్లో అంటే మామూలుగా ఆ టెక్స్ట్ని కాపీ చేసుకొని ఇలా కాపీ చేసుకొని వేరే ఫైల్లో పేస్ట్ చేసి ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే సెంటెన్స్ బై సెంటెన్స్ ట్రాన్స్లేషన్ ప్రొవైడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తే మనకి ఈ విధంగా ట్రాన్స్లేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్స్ ఎక్కువగా ఇచ్చేటువంటి సలహా ఏంటంటే న్యూస్ పేపర్స్ అవి బాగా చదువుతూ ఉండమని. సో మీరు ఎలాగో అనేక రకాలైనటువంటి వార్తా కథనాలు రాస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆ పదజాలం అనేది మీకు చాలా ఆ పదజాలంపై పట్టు అనేది ఏర్పడుతుంది. ఇలా మీరు ప్రతిరోజు మీరు తయారు చేసుకున్నటువంటి వార్తను ఒకసారి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని చదవటం అలవాటుగా చేసుకుంటే వీలైనంత తక్కువ సమయంలోనే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, గీతా కార్మికులు విధిగా రక్షణ కిట్లు వాడాలి. టాడీ ట్యాపర్స్ మస్ట్ మ్యాండేటరీలీ యూజ్ సేఫ్టీ కిట్స్. ఎవరు చెప్పారు? భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సో ఈ రకంగా మనకు ప్రతి సెంటెన్స్ని కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇవ్వటం జరిగింది అన్నమాట. సో మనకి ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా అంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ మనకు ఎవరెవరో ఏవేవో న్యూస్ కథనాలను పంపిస్తూ ఉంటారు. అవి నిజమైన అబద్ధమైన చదవాలనేటువంటి కుతూహలం మనలో బాగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఆ కథనాన్ని తెలుగులో కాకుండా అక్కడి నుంచి కాపీ చేసుకొని ఇలా ఈ ఏఐ యాప్స్లో పేస్ట్ చేసుకొని ట్రాన్స్లేట్ చేసుకొని ఇంగ్లీష్లో చదువుకోవటం ద్వారా మనం ఇంగ్లీష్ ఇంకా త్వరగా నేర్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ రకంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.